ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణంగా దూషించిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ కావటం, ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన దీర్ఘకాలంగా స్లీప్ యాప్నియా పరికరంతో నిద్రపోతుంటున్నారన్న విషయం వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న ఈ ఆరోగ్య సమస్య గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే తప్పించి ఎవరికీ తెలియదని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయనకు ఈ పరికరం ద్వారానే నిద్రపోవాల్సి ఉంటుంది. దీంతో కోర్టు అనుమతితో ఈ పరికరం సహాయంతోనే ఆయన నిద్రపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ఈ ఆరోగ్య సమస్య ఏమిటి? అదెలా ఇబ్బంది పెడుతుంది? ఎందుకు ఈ పరికరాన్ని వినియోగిస్తారు? ఈ పరికరం లేకుండా నిద్రపోవటం ఎంత ప్రమాదకరం అన్న విషయంలోకి వెళితే, స్లీప్ యాప్నియా అన్నది నిద్రలో ఉన్నప్పుడు శ్వాస పదే పదే ఆగిపోవటం, లేదంటే నెమ్మదిగా అందటంగా చెప్పాలి. ఇదో తీవ్రమైన ఆరోగ్య రుగ్మత. ఇలాంటివి ఒక్కోసారి కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల వరకు సాగొచ్చు. ఒక రాత్రిలో కొన్ని వందల సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నిద్రలో శ్వాస తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు మెదడు శ్వాసను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతకు ఇదెందుకు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే, గొంతు కండరాలు వదులై గాలి మార్గాన్ని అడ్డుకోవటం ఒక కారణంగా చెప్తారు. మెదడు కండరాలకు సరైన సంకేతాలు పంపనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. రాత్రి వేళ బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావటం, పగటిపూట విపరీతమైన అలసటతో పాటు ఉదయాన్నే వచ్చే తలనొప్పులు కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే బీపీ, గుండెపోటు, స్ట్రోక్ కు అవకాశం ఉంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారికి ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అధిక బరువు ఉన్నవారిలో గొంతు, మెడ చుట్టూ కూడా అదనపు కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నిద్రపోయినప్పుడు గొంతులోని కండరాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడంతో గాలి లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోతుంది. టైప్ 2 షుగర్ ఉన్న వారికి, బీపీ తీవ్రంగా ఉండే వారిలోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యను అంబటి రాంబాబు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారు ప్రత్యేక పరికరం లేకుండా నిద్రపోతే ప్రాణాపాయానికి ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో స్లీప్ యాప్నియా మిషన్ ను జైల్లో అంబటికి అందుబాటులో ఉండేలా, ఆయన నిద్ర సమయంలో దాన్ని వినియోగించుకునేలా వీలు కల్పిస్తూ కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ మిషన్ సహాయంతోనే అంబటి రాంబాబు జైల్లో నిద్రిస్తూ ఉన్నారు. మరో విషయం ఏంటంటే, ఈ మిషన్ వాడేవారు దానిని వెంట తీసుకెళ్లేందుకు వీలుగా ఒక చిన్న బ్యాగ్ లో ఉంచుకుంటారని చెప్తూ ఉన్నారు.